రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. మొదటి నుండి చదువుకుందామని. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారు అచ్చట నుండి ఒక చిన్న దాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠ రోగమును బాగు చేయునని తన యజమానురాలుతో అనెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా మనందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుడు తన దాసును బలపరచి ఇచ్చిన ఆ చక్కని సందేశమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయమున మనం చదువుకున్న లేఖన భాగం మనమందరము బాగుగా ఎరుగున్న లేఖన భాగమే. సిరియా అనే దేశం అన్నది ఇప్పుడు కూడా ఆ దేశం అన్నది, ఆ దేశం పేరు కూడా సిరియా అని ఇప్పుడు కూడా. ఇజ్రాయేల్ అనే దేశం అన్నది ఇప్పటికి ఉన్నది. అప్పుడు నుంచి ఇప్పటికి కూడా సిరియా వారికి ఇస్రాయేల్కి ఇప్పుడు కూడా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ దేశానికి ఒక రాజు, ఆ రాజుకు సైన్యం, ఆ సైన్యానికి సైన్యాధిపతి వాళ్ళంతా ఉంటారు. అక్కడ సైన్యాధిపతి పేరు నయమాన్ అన్నమాట. అతడు మహాపరాక్రమశాలి. సిరియా వాళ్ళు ఇజ్రాయేల్ దేశం మీదకి పోయి గుంపులు గుంపులుగా పోయి దాడి చేసి ఆ దేశంలో అనేకులను తమకు బందీలుగా చేసుకుని తీసుకుని వచ్చారు, పట్టుకొచ్చారన్నమాట. అలా తీసుకుని వచ్చిన వారిలో ఒక చిన్న దాన్ని కూడా తీసుకువచ్చారు. ఆమె ఇశ్రాయేలు దేశపు చిన్నది అన్నమాట. ఆమె నయమాను ఇంట పరిచర్య చేస్తూ పరిచారకురాలుగా పని పిల్లగా చేరిందన్నమాట. నయమాను భార్యకు ఆమె పరిచర్య చేస్తుంది. ఆమె నయమానుకున్న కుష్ఠరోగమును చూసింది. తన యజమానురాలైన అంటే నయమాను భార్య వద్దకు వెళ్ళి, అమ్మా, షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త వద్దకు వెళితే నా యజమానుడు బాగుపడతాడని చెప్పింది. అలాగనే అతడు ఆమె మాట ప్రకారం షోమ్రోనున్న ఎలీషా దగ్గరకు దైవజనుని యొద్దకు వెళ్ళాడు, ప్రవక్త యొద్దకు. చూడండి 14 వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదులు 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. ఆ చిన్నది ఏం చెప్పింది? షోమ్రోనున్న ప్రవక్త ఉన్నాడు, ఆయన యొద్దకు వెళితే బాగుపడతాడని చెప్పింది. ఆ మాట ప్రకారము అతడు షోమ్రోనున్న ప్రవక్త యొద్దకు వెళ్ళాడు. ప్రవక్త చెప్పినట్లుగా యోర్దాను నదిలో 7 సార్లు మునిగాడు. అతడు శుద్ధుడయ్యాడు. అతడు బాగుపడ్డాడు కదండి. అతడు ఏమయ్యాడు? బాగుపడ్డాడు. ఈ సమయమున ఇజ్రాయేల్ దేశపు చిన్నదానికి వచ్చి కొన్ని సంగతులు ధ్యానించాలని ఆశ కలిగి ఉన్నానండి. ఎవరు? ఇజ్రాయేల్ దేశపు చిన్నది. ఆమెది ఇశ్రాయేలు దేశం. ఈ నయమానుది వీరిదే దేశం అండి, సిరియా దేశం. ఒకటి, సమయం ఎక్కువ లేదు. ఆమె యొక్క జాతి ఏ జాతి?
ఇజ్రాయేలు జాతి. నయమానుది ఏ జాతి? సిరియా జాతి. ఏ జాతి అండి? సిరియా జాతి. అయితే ఈ యొక్క సిరియన్లు ఇజ్రాయేల్ దేశం మీదకి వెళ్ళి వారి దగ్గర చుట్టుపక్కల అన్నీ కలిసే ఉంటాయన్నమాట. పొలిమేర ఊరు పక్కన ఊరు ఉన్నట్టుగా దేశం పక్కన దేశం వెళ్ళి దోసుకున్నంత దోసుకుంటారు. ఓడిపోయిన వారిని వారి ఊళ్ళు దోసుకుంటారు. వారి ఇళ్ళు ఆస్తులు కూడా తగలబెడతారు. చాలామందిని చంపేస్తారు. మనకు ప్రయోజనంగా ఉంటారు. ఇంటి దగ్గర పనులు చేయటానికి అనుకున్న వారిని ఏం చేశారు? కొంతమందిని బందీలుగా తీసుకొని వచ్చి వీళ్ళ దగ్గర పొలాల్లో ఎట్టి పని చాకిరి చేపించుకుంటారన్నమాట. అలాగనే సిరియా దేశపు చిన్నదాన్ని ఈ దేశానికి తీసుకువచ్చారు. సిరియా దేశానికి. ఆమె జాతి ఇజ్రాయేల్ జాతి. ఈ నయమాను జాతి సిరియా జాతి. ఆమె యొక్క దీనస్థితి ఏంటంటే, ఈ నయమాను కాబోళ్ళు లేకపోతే సిరియా వాళ్ళు ఆ చిన్నదాన్ని తల్లిదండ్రులకు దూరం చేశారా? చేశారు కదమ్మా. ఊరుకు దూరం చేశారా? దేశానికి దూరం చేశారా? అందరికీ దూరం చేశారండి చిన్నదాన్ని. సరే, తీసుకొచ్చి ఏం చేశారు? ఇంటిలో పని పిల్లగా పెట్టుకున్నారు. ఆమె యొక్క దీనస్థితి అదండి. దీనస్థితి. ఎవరింటిలో? మీరు చెప్తే తొందరగా ఇది నయమాని ఇంటిలో. నయమాని ఇంటిలో అని చెప్పడం అందరూ చెప్తారు. కుష్ఠరోగి ఇంటిలో చెప్పాలన్నమాట. ఎవరింటిలో? కుష్ఠరోగి ఇంటిలో పని పిల్లగా పెట్టుకున్నారంటే అతని బట్టలు ఉతకాలా, అతనికి అన్నీ చెయ్యాలి కదండి కుష్ఠరోగికి. ఆమె ఒకరోజు అతని ఒంటి మీద ఉన్న కుష్ఠరోగాన్ని చూసింది. ఆమె యొక్క స్థితిని చూశాము. ఆమె స్థితి ఎటువంటిదండి? దయనీయమైన స్థితిలో ఉన్నారు. వాస్తవంగా ఈ ఇశ్రాయేలు దేశపు చిన్నదానికి నయమాను వాస్తవంగా అయితే ఏమవుతాడు? ఆ దేశం నుంచి ఈ దేశాన్ని తీసుకొచ్చారు కదా. ఆ ఊరోళ్ళని ఎంతమందిని చంపారు? తల్లిదండ్రులకు దూరం తీసుకొచ్చి ఇక్కడ పని పిల్లగా పెట్టుకున్నారు కదా. ఈ ఇశ్రాయేలు దేశపు చిన్నదానికి ఈ సైన్యాధిపతి అయిన నయమాను ఏమవుతాడు? ఏమవుతాడు? శత్రువు అవుతాడు. శత్రువు అవుతాడు. ఆమెకు తీసుకొచ్చడమే కాదు, ఆమెకి ఏం పని పెట్టారు? ఏం పని ఇచ్చారు? చాలా హీనమైన పని అప్పగించారన్నమాట. అతని భార్యకు అన్ని పరిచర్య చేయాలి. అతను ఒంటి బట్టలు కుష్ఠరోగం అన్నీ ఉతకాలి, అన్నీ చేయాలి. హీనమైన పని అప్పగించారు. కానీ ఒకరోజు అతను ఒంటి మీద ఉన్న కుష్ఠరోగం చూసింది. అతడు ఏమవుతాడు? ఈమెకి శత్రువు అవుతాడు కదా. ఆ శత్రువు ఒంటి మీద కుష్ఠరోగం చూసింది. ఆ రోజుల్లో కుష్ఠరోగం అంటే భయంకరమైన రోగం అన్నమాట. ఇక్కడే ఉన్నది ఆ యొక్క చిన్నదాని యొక్క విశేషం. మన చిన్నదాని స్థితిలో మనముండి మనకు గిట్టని వారు, మనల్ని దూషించిన వారు, మనకు శత్రువుగా ఉన్నవారు, మనకి కీడు చేసిన వారు, మన మీద చెడ్డగా చెప్పిన వారు, మనకు ఇష్టం లేని వారు, వారు మాకు ఆ విధమైన బాధలు కష్టములు ఉంటే మనమేమనుకుంటాం లోపల? అలాంటే నీకు గిట్టదు, నిన్ను చాలా నష్టపెట్టారు, నిన్ను చాలా అన్నారు, నువ్వు అతనికి ఆమెకి లేకపోతే ఏదో భయంకరమైన పరిస్థితి వచ్చింది, ఏమనుకుంటాం మనం? చెప్పలేరా? శత్రువు కదా, నిన్ను దూషించి నిన్ను బాధ పెట్టి నిన్ను చెడ్డగా మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తికి ఏదో భయంకరమైన పరిస్థితి వచ్చింది. అప్పుడు మనం రియాక్షన్ ఎట్లుంటుంది? మనం ఏమనుకుంటాం? అమ్మా అలా బాగా మంచిగా చెప్పాలి, అలా ఏమనుకుంటాం? అమ్మా అదే కొంచెం పెద్దగా చెప్పండి. అయ్యా మీరు చెప్పండి. మీదేం ఆలస్యం, నాదేం ఆలస్యం లేదు. ఏమనుకుంటాం మనము?
అమ్మ నాకు నిజంగా వినపడలా. నేనేమనుకోను, కొంచెం పెద్దగా చెప్పండి అయ్యా. మనమైతే ఏమనుకుంటామంటే దేవుడు వీడికి దీనికి మంచి శిక్ష వేశాడు, ఈ జబ్బుతోని ఈ రోగంతోనే పోవాలి సావాలి అనుకుంటాం మనం. నిజమే కదా, అనుకుంటాం. కానీ ఇశ్రాయేలు దేశపు చిన్నది అలా అనుకోలేదు. అది ఇజ్రాయేల్ దేశపు చిన్నది ఈరోజు మనతో మాట్లాడుతుంది. ఆమె చిన్నదే కానీ ఆమె హృదయం పెద్దది. ఆమె చిన్నదే కానీ ఆమె కార్యం గొప్పది. ఆమె చిన్నదే కానీ ఆమె సాక్ష్యం గొప్పది. ఆమె ఏమనుకుందో తెలుసా? నా యజమానుడు బాగుపడాలి. నా యజమానుడు అంటే నా శత్రువు, చెప్పండి, నా శత్రువు బాగుపడాలి. మనం దేవుని పిల్లలమే, విశ్వాసులమే, ఆరాధన చేసేవాళ్ళం మనం చాలామంది ఉన్నాం. నిజంగా ఎప్పుడైనా ఆ హృదయం నీకు నాకు అలాగుందా? మనం గిట్టని వాళ్ళే అనుకో, మనతో పాటు మన సంఘస్థులే, మనతో పాటు ఆరాధన చేసేవాళ్ళే మన మీద ఏదో చెడ్డ చెప్పారు, మనకి ఏదేదో చేశారు. వారికి ఇటువంటి పరిస్థితి వస్తే నిజంగా మనం ఏమనుకుంటామని, మనమే దేవుని పిల్లలమే, దేవుడు దీనికి వీడికి ఏం చేశారు, తగిన శిక్ష వేశాడు, దీంతోనే ఈ రోగంతోనే పోవాలని అనుకుంటామండి. మనం కూడా ఆరాధన చేసేవాళ్ళు కూడా నేర్చుకుందాం చిన్నదాని దగ్గర. అలా ఉండకూడదు. ఆ చిన్నది అలా అనుకోలేదు, బాగుపడాలి అనుకుందండి. నా శత్రువు బాగుపడాలి. నా తల్లిదండ్రులకు దూరం చేసినోడు నాకు బాగుపడాలి. నన్ను నీచమైన పనులు చేపిస్తున్నవాడు బాగుపడాలి. నన్ను బానిసగా చేసినోడు బాగుపడాలి. ఆ హృదయం దేవుడు నీకు నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. నా పొరుగు వారు బాగుపడాలి. నా ఇంటి చుట్టోళ్ళు బాగుపడాలి. నా స్నేహితులు బాగుపడాలి. నా శత్రువులు బాగుపడాలి. అందరూ బాగుపడాలి అని అసలు ఎప్పుడైనా ఆ హృదయము, ఆ ఆశ, ఆ ప్రార్థన, ఆ కోరిక ఎప్పుడైనా నువ్వు బయట పెట్టావా? ఉన్నదా నీకు? విశ్వాస జీవితంలో మార్పు రావాలి. యేసు ప్రభువు చెప్పారు, మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే ఏముంది అందులో? మత్తయి సువార్తలు చెప్పారు కదండి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడగునట్లుగా మీరు పరిపూర్ణులగునట్లుగా మీ శత్రువును ప్రేమించండి. ఈ శత్రువు కొరకు ప్రార్థన చేయండి. రోమాపత్రికలో నీ శత్రువు ఆకలి కొని వస్తే అతనికి ఆహారం పెట్టు. కీడు చేత కాక కీడును మేలు చేత జయించండి. నా ఇంటి ముందోళ్ళు బాగుపడాలి అని అసలు ఇప్పుడు ఉందా? అసలు మన హృదయం ఎట్టుంటుంది? మనం ఇంటి ముందోళ్ళు బాగుపడుతుంటే మనకి ఎట్టుంటుంది? ఏమ్మా నిజం చెప్పుకుంటే ఎట్టుంటుంది? మన సంతోషం ఉంటుంది బాగా. ఎట్టుంటుంది లోపల? కుళ్ళు కదయ్యా. నో, అది మన నమ్మనోళ్ళ పరిస్థితి అండి. మన పరిస్థితి అట్లా ఉండకూడదు. దిద్దుకుందాం. అందుకే కదా కూడాలు, అందుకే కదా ఈ సందేశాలు. మార్చుకుందాం. మహాత్మా గాంధీ అన్నాడు, యేసు ప్రభు చెప్పినట్లుగా క్రైస్తవులు చేసి జీవిస్తే ఈ భారతదేశం ఇప్పుడు క్రైస్తవ దేశం అయిపోయేది అన్నాడు. ఎట్లా? యేసు ప్రభు చెప్పినట్లుగా ఆయన బోధల ప్రకారంగా క్రైస్తవులు ఆచరిస్తే, అలాగ జీవిస్తే ఈ భారతదేశం ఇప్పుడు క్రైస్తవ దేశం అయిపోయేది అన్నాడు.
శత్రువును ప్రేమించడం నేర్చుకుందాము. శత్రువుకు మేలు చేయటం నేర్చుకుందాము. శత్రువుకు మేలు చేయటం ద్వారా అతనిని ప్రభు యొద్దకు నడిపించడానికి అది గొప్ప భాగ్యము, ధన్యత అవుతుంది. మరలా చెప్తున్నా, ఆమె కోరిక ఏంటి చెప్పండి? నా శత్రువు బాగుపడాలి. ఆమె హృదయం ఎంత విశాలమైనదండి. ఆమె చిన్నదే కానీ ఆమె హృదయం చాలా పెద్దది. ఆమె చూసి నయమాను భార్య దగ్గరికి పోయి, అమ్మా, నా యజమానుడు షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన యొద్దకు వెళితే బాగుపడతాడని చెప్పింది. అప్పుడు ఆ నయమాను భార్య ఏం చేసింది? నయమానుకు చెప్పింది కదండి. నయమాను ఏం చేశాడు? నయమాను రాజుకు చెప్పాడు. రాజు ఏం చేశాడు? ఇజ్రాయెల్ దేశపు రాజుకు ఉత్తరం ఇచ్చి కానుకలిచ్చి పంపించాడు. అది జరిగింది కదండి. ఆమె ఏం చెప్పింది? నా యజమానుడు బాగుపడతాడు. షోమ్రోనులో ఉన్న ప్రవక్త ఉన్నాడు, ఒక ప్రవక్త, అక్కడికి వెళితే బాగుపడతాడు. ఆ మాట వినగానే ఈమె భర్తకు చెప్పిందయ్యా, ఆ షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడంట, ఆయన బాగు చేస్తారంట, వెళ్ళు. ఎవరు చెప్పారు? అదే ఆ చిన్నది, ఇజ్రాయెల్ దేశం తెచ్చారే ఆ చిన్నది, అది చెప్పిందా అని అనలా. ఇజ్రాయెల్ దేశపు చిన్నది చెప్పిన మాట ఎవరు నమ్మారండి? నయమాను భార్య నమ్మింది. ఇంకెవరు నమ్మారు? నయమాను నమ్మాడు. ఇంకెవరు నమ్మారు? నయమాను యొక్క రాజు నమ్మాడు. ఇంతకీ ఆ చిన్నదాని మాట నమ్మాలంటే ఆ చిన్నది ఎటువంటిదై ఉండాలి? అది ఆ చిన్నదాని మాట, ఇప్పుడు చాలా మంది డాక్టర్ దగ్గర పోయాములే, నువ్వేమిటివే అని అనలేదు. ఆ చిన్నదాని మాట నమ్మారు. ఆ చిన్నదాని మాట నమ్మాలంటే చెప్పండి, ఆమెలో ఏదో ఒక విశేషం ఉండాలి కదండి. అదే కదా, ఆమెలో ఏ విశేషం ఉంది? ఏమో చెప్పలేరా? ఆ చిన్నదాని మాట ఆమె నమ్మింది. యజమానురాలు నమ్మింది, సైన్యాధిపతి నమ్మాడు, రాజు నమ్మాడు. అంటే ఆమె ఆ ఇంటిలో నమ్మకంగా జీవిస్తుంది. ఆమె ఆ ఇంటిలో నమ్మకమైన జీవితం జీవిస్తుంది. ఆర్ విట్నెసెస్ ఈజ్ గ్రేట్. ఆ ఇంటిలో ఆమె సాక్ష్యం గొప్పది. ఆ ఇంటిలో ఆమె ప్రవర్తన గొప్పది. ఆ ఇంటి ఆమె, ఆ యజమానురాలు, ఆ యజమానుడు కూడా ఆ ఇశ్రాయేలు దేశపు చిన్నదాన్ని ఏం చేశారండి? నమ్మారు. నీ ఇంటిలో నీ వాళ్ళు నమ్ముతున్నారా? నీ భర్త నిన్ను నమ్ముతున్నాడా? నీ భార్య నిన్ను నమ్ముతుందా? సేవకుడా, నీ సంఘస్థులు నిన్ను నమ్ముతున్నారా? పెద్ద, నీ సంఘస్థులు నిన్ను నమ్ముతున్నారా? విశ్వాసి, నీ తోటి విశ్వాసులు నిన్ను నమ్ముతున్నారా? ఇజ్రాయెల్ దేశపు చిన్నదాని మాట వారు నమ్మాలంటే ఆ ఇంటిలో ఆమె ఎంతో నమ్మకమైన జీవితం జీవించి ఉండాలండి. ఎంతో పవిత్రమైన జీవితం జీవించి ఉండాలండి. ఆమెను గమనిస్తుందండి ఆమె యజమానురాలు. ఆ ఇంటిలో ఎంతోమంది పనిగత్తులు ఉంటారు కదా, కానీ ఈమె చిన్నదాని మీదే ఆమెకు గురి వచ్చింది. ఈ చిన్నదే ఆ యొక్క యజమానురాలు హృదయాన్ని జయించింది. ఎందుని బట్టి? ఆ ఇంటిలో ఏం చేస్తుంది అమ్మేమో ఎలా నమ్మకంగా ఉంది, కనిపెడుతుంది కాబోలు. ఆ చిన్నది చూడకుండా ఆమె చేతులు ఉన్న ఒంగోను తీసి ఒక చోట వేసింది. ఇల్లు ఉడుస్తున్నప్పుడు ఏం దొరికింది ఆ చిన్నదానికి? ఉంగరం దొరికితే
చూసి అమ్మ ఉంగరం అమ్మ అని చెప్పింది, ఇచ్చింది. అప్పుడు యజమానురాలు ఏమనుకుంటుంది, అట్లా ఇంట్లో చాలా మంది దొంగిలించి వెళ్ళిపోయారు ఆ సిరియా దేశపు చిన్నపిల్లలు. కానీ ఇజ్రాయెల్ దేశపు చిన్నది ఏం చేసింది, అమ్మ ఉంగరం అమ్మ అక్కడ ఉందమ్మా. అరే మా దేశం వాళ్ళు చాలామంది ఉన్నారే, ఈ సిరియా వాళ్ళు ఎవరిట్టు చేయాల, అంత దొంగిలించేవాళ్ళే. ఈ చిన్నది ఉంగరం దొరికిందని తెచ్చి ఇచ్చింది. ఇంకొక రోజు ముత్యాల హారం వేసిందండి, చూసింది, తెచ్చిచ్చింది, అమ్మ హారం అమ్మ. అరే నమ్మింది. ఖాళీ సమయంలో ఏం చేస్తుందా అని చూసింది. ఖాళీ సమయంలో మోకరించి యెహోవా దేవునికి, తన దేవునికి ప్రార్థన చేస్తుంది. ఏం చేసుకుంటుందా అని ఉంటుంది. నా యజమానురాలు రక్షించయ్యా, నా యజమాను రోగం బాగు చెయ్య ప్రార్థన చేసుకుంటుంది. చిన్నదాన్ని నమ్మింది. ఆ చిన్నది తన ప్రవర్తన ద్వారా వారి హృదయాన్ని ఏం చేసిందండి, జయించింది. ఆ ఇంటిలో ఇశ్రాయేలు దేశపు చిన్నది నా దేవుడు యెహోవా, మా దేవుడు యెహోవా అని యెహోవా దేవునికి సాక్ష్యముగా జీవించింది. యెహోవా దేవునికి మహిమ తీసుకొచ్చింది. ఏది నీ సాక్ష్యం, ఏది నా సాక్ష్యం, ఏది నీ ప్రవర్తన, నా ప్రవర్తన, నడవడి అసలు నమ్ముతున్నారా? మా జీవితంలో ఒక సంఘటన జరిగిందండి. మా పెద్దగారు ఉన్నారు. మాకు తెనాలి స్టేషన్ దగ్గర రైలు వెళ్ళటానికి ఎక్కాము. వెళ్తే స్టేషన్కి వెళ్ళాము. ఒక ఆయన వచ్చాడు, ఎవరు నాకు తెలియదు, పంచి కట్టుకుని వచ్చాడు, మూటి ఆయనేనండి. మా దగ్గర బైబిల్ అయిన చూసి అన్న వందనాలంటూ వచ్చాడండి. మా పెద్దగారు, అయ్యా వందనాలని చెప్పావు, మీది ఏ ఊరు అన్నాడు. మాది కొలకులూరు అన్నాడు. కొల్లూరు అన్నాడండి. కొల్లూరు అంటే వేమూరు అన్నమాట. వేమూరు అంటే ఇటువరకు మన ముఖ్యమంత్రిగా రోషి గారు ఉన్నారు చూసారా, రోషి ఆయన సొంత ఊరు అన్నమాట. అది మాకు దగ్గరే, ఆ నియోజకవర్గం మాది కూడా. అక్కడ ఉన్నది కొల్లూరు అన్నమాట. అన్న మాది కొల్లూరు అన్నాను. ఇక్కడికి ఎక్కడికి వచ్చావంటే పలానా వాళ్ళ దగ్గరకు వచ్చి, ఒరే అట్టయితే మన చుట్టాలు వెళ్ళేరా కూర్చో అని దగ్గర కూర్చోబెట్టుకుని, నువ్వు మరి వందనాలు అన్నావు కదా, నువ్వు రక్షించబడ్డావంటే నేను రక్షించబడ్డానని అన్నాడు. నువ్వు ఎలా రక్షించబడ్డావో నీ సాక్ష్యం చెప్పమన్నాడండి. చెప్పాడండి. అన్న నేను నమ్ముకోకముందు చాలా చెడ్డవాడని, పెద్ద రైతు ఉన్నాడు, ఆయనకి పెద్ద కొబ్బరి తోట ఉంది, ఆ తోట బాధ్యత అంతా నాకే అప్పగించేవాడు, నేనే చూసుకునేవాడిని, పని వాళ్ళు కానీ అన్ని కానీ కాయలు దించడం అమ్మటం కూడా నాకే, నన్ను అంతగా నమ్మారు. కానీ నేనంత ఆ ఇంటి ఆయన భార్య అందరూ ఈయన నమ్మారంట బాగా. కానీ నేను నమ్మకస్తుని కాదు. కొబ్బరి తోట కదా, అప్పుడప్పుడు కాయలు పడతా ఉంటాయి కదమ్మా, ఆ కాయలు తీసుకొచ్చుకొని ఇంట్లో వేసుకొని ఒక గోతం అవు కానీ అమ్ముకుంటూ ఉండేవాడిని. కానీ వాళ్ళు ఏమనుకునేవాళ్ళు, నేను నమ్మకమైన వాడిని అనుకునేవాడు. ఇలా ఉండగా ఇట్లా చేస్తూ ఉండేవాడిని. వాళ్ళు మటుకు నమ్మకం మంచివాడే అనుకున్నారు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇందాక చెప్పాం కదా, మనం దేవుని పిల్లలను ఎట్లా రుజువు అని. నేను గదిలోకి వెళ్ళానన్న, అక్కడేమున్నాయి, కొబ్బరికాయలు ఉన్నాయి, తెచ్చుకుని పెట్టుకున్నాయి కదా. అవి అంటున్నాయి అంట, మమ్మల్ని ఏం చేస్తామని అంటున్నాయి అంట. ఏమంటున్నాయి, ఎవరిని నమ్మిన ఆయన్ని మమ్మల్ని ఏం చేస్తా ఏం తట్టుకోలేక బయటికి వెళ్ళాడంట. మళ్ళీ వచ్చినాక మళ్ళీ మాట్లాడుతున్నాడు, మమ్మల్ని ఏం చేస్తామని. తట్టుకోలేకపోయాడంట. గోని సంచి తెచ్చి దాని నిండా వేసి నెత్తి మీద పెట్టుకుని యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యగారు ఇదిగో అయ్యా మీ కాయలు, అయ్యా మీ కాయలు మీకు ఇస్తున్నా, నేను వెళ్ళిపోతున్నా అన్నాడు. ఆయన అన్నాడంట, మరి ఏం కాయలురా, మొన్నే కదా లారీలు అమ్మాము, ఏంటి కాయలైంది అన్నాడంట. అయ్యగారు
మీరు నేను మంచోడిని అని నన్ను నమ్మారు. నేను మంచోడిని కాదయ్యా, నేను మంచోడిని కాదు. అప్పుడప్పుడు ఈ కొబ్బరికాయలు దొంగిలించుకొని గోనె సంచి నిండగానే అమ్ముకుంటూ వచ్చాను. అది మీకు తెలియదు. అయ్యా, నేను కొద్ది రోజుల క్రితం యేసు ప్రభువుని నమ్ముకున్నానయ్యా. నా ప్రభువు నన్ను ఊరుకోవట్లేదయ్యా. ఆ కాయలు నాతో మాట్లాడుతున్నాయి. మమ్మల్ని ఏం చేస్తాను అయ్యగారు? ఆ కాయలు మీ కాయలేనయ్యా. నా ప్రభు మీ కాయలు మీకు ఇవ్వమన్నాడయ్యా. అయ్యగారు, ఇదిగో మీ కాయలు మీకు ఇచ్చున్నా, నేను వెళ్ళిపోతున్నా అన్నాడు. మరే అమ్మగారు పిలుస్తుందరా, ఆ టీ తాగిపోతుకొని ఉన్న ముందు అని చెప్తే ఉన్నాడంట. ఆయన అన్నాడంట, ఒరే లారీలు అమ్మే నాకు ఈ గోతం సంచి ఒక లెక్క అంటరా. సరే వద్దులేరా, నువ్వు తీసుకో, నువ్వేరా పనికి అంటున్నాడు. అంటే అంతకంటే నమ్మకమైన లేడు. ఈ వద్దులేరు నువ్వు తీసుకుంటే, కాదయ్య గారు నా ప్రభు ఒప్పుకోడు అన్నాడంట. అప్పుడు అన్నాడంట, అలాగైతే అవి తీసుకెళ్ళి లోపల పెట్టరు అన్నాడంట. ఏం చేశాడు? లోపల పెట్టమన్నాడంటే పెట్టాడు. ఆయన రైతు ఇంట్లో పెట్టేశాడు అన్నమాట. ఈలోపు ఆమె కాఫీ తెచ్చింది, టీ తెచ్చి తాగుతున్నాడంట. ఈ రైతు ఏం చేశాడు? లోపలకు పోయి ఆ గోతం ఈడ్చుకుంటూ వచ్చి ఇట్లా లాక్కుంటూ వచ్చి, ఒరే నా కాయలు నాకు ఇచ్చేసావు కదా. ఏమన్నాడు? ఇచ్చాడు కదా, నా కాయలు నాకు ఇచ్చేసావు కదా, ఇప్పుడు నా కాయలు నీకు ఇస్తున్నా, నువ్వు తీసుకెళ్ళు. ఏమన్నాడు ఆ రైతు కూడా? నా కాయలు నాకు ఇచ్చేసావు, ఇప్పుడు నా కాయలు ఇస్తున్నా, నువ్వు తీసుకెళ్ళి, నువ్వు పనికిరా అన్నాడు. అయ్యగారు, నా యేసయ్య ఒప్పుకోడు, నా యేసయ్య ఒప్పుకోడు అంటే ఆ రైతు అన్నాడంట, అరే యేసు దేవుడు గొప్ప దేవుడు అన్నాడంట. ఏమన్నాడు? మీ యేసు దేవుడు గొప్ప దేవుడు. ఒక్కరన్నా నిన్ను నన్ను చూసి అన్నారా మీ యేసు దేవుడు గొప్ప దేవుడు అని? ఆమె నమ్మకత్వం చాలా గొప్పదయ్యా. ఆమె ప్రేమ గొప్పది. ఆర్ లాయల్టీ అంటారులేండి. ఆమె నమ్మకత్వం గొప్పది. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. లూకాసు వార్త 4వ అధ్యాయం అండి. లూకాసు వార్త అందరూ తీయండి. లూకాసు వార్త 4వ అధ్యాయం. ఇరవై 27వ వచనం. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు నిన్ను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధుడు నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు నిన్ను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవరును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ వచనము ఎందుకు చదివించానంటే, ఆ చిన్నది ఏముంది, షోమ్రోన్లో ప్రవక్త ఉన్నాడు అంటే ఎలీషా అన్నమాట. ఆయన యొద్దకు వెళితే నా యజమానుడు బాగుపడతాడు. ఆ అమ్మాయికి ఎట్లా తెలుసు? ఆమె ఇశ్రాయేల్ దేశపు చిన్నదే. సరే, ఎలీషాకు దగ్గరలో ఉన్నదో, ఎలీషాను గురించి విన్నదో, మొత్తానికి ఆ అమ్మాయికి ఎలీషా ఆయన చేసిన అద్భుతాలు అన్నీ ఆమెకు తెలిసే ఉన్నాయి. కానీ ఆ యొక్క ఎలీషా అప్పటి వరకు ఒక్క కుష్ఠరోగిని కూడా బాగు చేయలేదు కదా. యేసుప్రభు ఒక్కడనే బాగు చేశాడు, అతడు నయమాని. అంతవరకు ఎలీషా ఎన్నో అద్భుతాలు చేశాడు, కానీ ఒక కుష్ఠరోగిని కూడా బాగు చేయలేదు. మరి చిన్నదేం చెప్తుంది? అక్కడికి వెళితే బాగుపడతాను. ఎట్లా తెలిసి ఏమిటి? ఏమా ఇప్పుడు నాకు జబ్బు చేసింది అనుకో, ఒక డాక్టర్ గారి దగ్గర పోతే బాగు చేస్తే ఏమంటారు? పలానా డాక్టర్ దగ్గర పోతే బాగు చేస్తా, బాగు చూస్తున్నాడు అంటాం కదా. అట్లా లేదు అక్కడ.
ఎవరికైనా కుష్ఠరోగం బాగు చేస్తే అలా నాయన బాగు చేసేవాడు, వెళ్ళండి అంటే అట్ట కూడా లేదు, బాగు చేయలే. చిన్నదానికి అవర్ ఫెయిత్ ఈజ్ గ్రేట్. దైవజనుడైన ఎలీషా పట్ల ఆమెకున్న విశ్వాసం గొప్పదండి. ఇలా చెప్పడం నాకు చాలా ఇష్టం. షీ న్యూ ద పవర్ ఆఫ్ ఎలీషా. దైవజనుని ఎలీషా యొక్క శక్తి ఆమె ఎరిగి ఉన్నది. అలా చెప్పుకోవాలండి. దైవజనుని ఎలీషా శక్తి ఆమె ఎరిగి ఉన్నది. ఎందుకు ఈ మాటలు 2 సార్లు చెప్పామంటే, ఆ దైవజనుకున్న ఎలీషా శక్తి గెహాజీ ఎరగలేదు. ఆయనతో ఉన్న ఆయన శిష్యుడైన గెహాజీ ఎరగలేదు. ఎవరు ఎరిగారు చెప్పండి? చిన్నది ఎరిగింది. ఇందులో గొప్ప పాఠం నాకు నీకు. ఎలీషా క్రీస్తు ప్రభువుకి సాదృశ్యం. ఎలీషా అంటే రక్షకుడు, యేసు అంటే రక్షకుడు. విశ్వాసుల సంగతి, విశ్వాసి సేవకుడా, మన ప్రభు ఎంతో గొప్పవాడు ఎరుగుదువా? క్రీస్తు ప్రభు ఎంతో గొప్పవాడు. నేను నమ్ముకున్న ప్రభు ఎంతో గొప్పవాడు ఎరుగుదువా? ఆయన శక్తి, ఆయన మహిమ, ఆయన బలం, ఆయన ఆధిపత్యం, ఆయన ప్రభావం ఎరుగుదువా? క్రీస్తు ప్రభు యొక్క శక్తిని ఎరగలేని దరిద్ర స్థితిలో మనం ఉన్నాం. ఆయన శక్తి ఎరిగితే నేను ఇట్టుంటానా, నువ్వు ఇట్టుంటావా? చాలా విశేషమైన మాట. షీ న్యూ ద పవర్ ఆఫ్ ఎలీషా. యేసు ప్రభు శక్తిమంతుడు, మన ప్రభు గొప్పవాడు. క్రీస్తు దేవుని శక్తి అని ఉన్నదండి. క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఆయన సర్వశక్తుడు. అబ్రహామా, నేను ఎవరిని అనుకున్నావు? నేను సర్వశక్తి గల దేవుడను. మన ప్రభు సర్వశక్తుడు. యెహోవాకు అసాధ్యమనేది ఏదైనా కలదా? ఆయనకు అసాధ్యమనేది ఏది లేదు. కానీ మన ప్రభు గొప్పవాడు. ఆయన శక్తిని, ఆయన బలమును, ఆయన మహిమను, ఆయన ప్రభావమును ఎరగలేని దరిద్ర దయనీయ స్థితిలో ఉన్న క్రైస్తవులం మనం, విశ్వాసులం మనం. ఆమె ఎరిగిందండి, ఆమె ఎరిగింది. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆమె విశ్వాసం గొప్పది. ఆమె కోరిక చెప్పండి, ఆమె ఆశ గొప్పది. ఆమె హృదయం గొప్పది. ఆమె ప్రేమ గొప్పది. ఆమె విశ్వాసం గొప్పది. చూడండి, అతడు వెళ్ళాడు, బాగుపడ్డాడు కదా. అతడు వెళ్ళాడు, బాగుపడ్డాడు. ఆమె సందేశం చూడండి, సింపుల్ అన్నమాట. సో సింపుల్. సోమరంలో ప్రవక్త ఎద్దకు వెళితే బాగుపడతాడు, అంతే. ఆమె 4 గంటలు ప్రసంగాలు ఏం చేయలేదు. అబ్బో దీర్ఘంగా ఎన్నెన్నో చెప్పలేదు. సింపుల్గా చెప్పేసింది. ఆర్ మెసేజ్ ఈజ్ సో సింపుల్ బట్ సో పవర్ఫుల్, సో ఎఫెక్టివ్. ఆమె సందేశం చిన్నది, ఒకే వాక్యం కదా. ప్రవక్త ఎద్దకు వెళితే బాగుపడతారు. బట్ దేర్ ఈజ్ పవర్ ఇన్ దట్ మెసేజ్. ఆమె సందేశంలో శక్తి ఉన్నది. అది చిన్నదే కానీ అది శక్తివంతమైన సందేశం. నేను కూడా 1 గంట మాట్లాడిన శక్తి ఏది? మన సందేశాల్లో శక్తి ఏది? మన సందేశాల్లో శక్తి ఉండాలంటే మన ప్రవర్తన ఎటువంటిదై ఉండాలి, మన జీవితం ఎటువంటిదై ఉండాలి, మన సాక్ష్యం ఎటువంటిదై ఉండాలి, మన హృదయం ఎటువంటిదై ఉండాలి, మన బ్రతుకు ఎటువంటిదై ఉండాలి, మన ఆశ ఎటువంటి, ఇరుగువారు పొరుగువారి పట్ల మనం ఎటువంటి ఆశ అపేక్ష, ఎటువంటి మనసు కలిగి ఉండాలి. ఇక్కడ నిలబడి గంటలు వాక్యం చెప్తే సరిపోతుంది. దానిలో ప్రభావం లేదు. ఆమె జీవించింది, సాక్ష్యం ఇచ్చింది, నమ్మకం ఉంది. ఈమె నమ్మదానికి అనుకున్నారు. సాక్ష్యం, ఆమె మాటలో శక్తి ఉన్నది, ఆమె సాక్ష్యంలో శక్తి ఉన్నది.
ఆమె చిన్నదే కానీ ఆమె సాక్ష్యం గొప్పది. ఆమె చిన్నదే కానీ ఆమె సందేశం గొప్పది. ఆమె పని పిల్లే కానీ ఆమె మాట ప్రభావం గలదండి. సేవకులమైన మనం నేర్చుకోవాలి. చూడండి, ఆయన వెళ్ళాడు, బాగుపడ్డాడు, వచ్చాడు. ఎలీషా దగ్గరికి తీసుకెళ్ళాడు. బంగారం కానుకలు ఇస్తాను అని చెప్పాడు కదా, వెళ్ళాడు. ఎలీషా ఏమన్నాడు? నాకు వద్దన్నాడు కదా. వచ్చిన ఆయన ఈ చిన్నదానికి ఏమైనా ఇచ్చాడా? చెప్పండి, చూడండి, చదువుకోండి. మీరు చదువుకోనా లేదులే. ఆ చిన్నదానికి ఏమి ఇవ్వలా. ఆమె ఏమి ఇవ్వలా. అలాగైతే ఆమె సేవ ఇటువంటి సేవ. ఆ మాట చెప్పండి, ప్రార్థన చేసుకున్నాం. ఏందయ్యా? చెప్పండి. ఆమె సేవ విశ్వాసమైంది. నేను చెప్పిన దాన్ని బట్టి చెప్పాలి. బాగుపడి వచ్చి ఆయన ఏమి ఇవ్వాల? చెప్పండి, ఏం సేవ ఆమెది? నిస్వార్థమైన సేవ చేసింది. ధనాపేక్ష లేని సేవ చేసింది. అందుకే ఆమె సందేశం పవర్ఫుల్, శక్తివంతమైంది. ఆమె ఈయన బాగుపడతాడు, నాకు ఎంత ఇస్తాడు అనుకోవాలా, నన్ను దేశానికి పంపిస్తా, అందుకు కాదు. ఆమె బాగుపడాలి, నా యజమానుడు బాగుపడాలి, నా ప్రభు ప్రేమను చూపాలి, నా దేవుని నామానికి మహిమ రావాలి. ఆమె సేవ చెప్పండి, నిస్వార్థమైన సేవ, ప్రతిఫలాపేక్ష లేని సేవ, ధనాపేక్ష లేని సేవ చేసింది. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మూడవదిగా ఆ అధ్యాయం అంతా చదువుకోండి. అధ్యాయంలో ఆమెకి ఏమి లేదు, ఆమె పేరు లేదండి. అధ్యాయంలో ఏం లేదండి, పేరు లేదండి. 4వ అధ్యాయంలో కూడా ఎలీషా షూనేమి పట్టణానికి వెళ్తే అక్కడ ఒక గనురాలు ఉందని కానీ పేరు లేదండి. ఈ అధ్యాయం అంతా చదువుకోండి, ఆమెకి ఏం లేదు, అక్కడ పేరు లేదు, ఆమెకు పేరు లేదండి. అలాగైతే ఆమె సేవ ఎటువంటి సేవ? నేను చెప్పిన దాంట్లోనే ఉంటుంది. ఆమె పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం చేయలేదు సేవ. నాట్ ఫర్ నేమ్, ఫర్ ఫేమ్. పేరు ప్రఖ్యాతుల కొరకు ఆమె సేవ చేయలేదు. నా ప్రభువుకు మహిమ రావాలి, ఒక ఆత్మ రక్షించబడాలి, నా ప్రభువుకు మహిమ రావాలి, ఒక ఆత్మ రక్షించబడాలి, నాకు అంతే చాలు. దీని ద్వారా నా ప్రభువుకు మహిమ రావాలి. నిస్వార్థమైన సేవ, ధనాపేక్ష లేని సేవ, పేరు ప్రఖ్యాతులు కోరని సేవ చేసింది. చూడండి, 15వ వచనం అండి. అతడు తన పరివారంతో కూడా దైవజను దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందు అంతటి ఎందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఆమె ద్వారా ఎవరికి మహిమ వచ్చింది? ఎవరికి? దేవునికి మహిమ వచ్చింది. ఆమె సేవ దేవుని మహిమ కొరకు చేసిన సేవ, పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు. చౌకడా, దేని కొరకు సేవ చేస్తున్నావు? ధనాపేక్షతో కాదు, పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు, క్రీస్తు ప్రభు మహిమ కొరకు. ఇశ్రాయేలులో యెహోవా దేవుడే దేవుడు. ఆ చిన్నది అన్య దేశములో క్రీస్తు ప్రభుకు మహిమ తెచ్చింది. అసలు ఆ చిన్నది సైన్యాధిపతిని క్రీస్తు ప్రభు ఎదుకు నడిపించింది. చిన్నది ఒక ఆత్మ రక్షించబడటానికి కారణమైంది.
నయమాను భార్య ఇవ్వలేదు, నయమాను కూడా ఇవ్వలేదు. కానీ ఒకరోజు ప్రభు ఇస్తాడు. ఎవరు ఇస్తారు చెప్పండి? ఆమెకి చెప్పండి. ఒకరోజు ప్రభు ఇస్తాడు. బైబిల్ చెప్తుంది, నేను నమ్ముతున్నా. ఆ రోజు వేల 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 మంది నిలబడ్డప్పుడు యేసు ప్రభువా సింహాసనం మీద కూర్చుండి పేరు పెట్టి పిలుస్తాడు. ఆమె పేరు నాకు తెలియదు కాబట్టి నేను అక్కడ ఉండాలి. ఇశ్రాయేలు దేశపు చిన్నదానా అని పిలుస్తాడు అన్నమాట. అంటే ఎవరు వెళ్తారు? ఈమె వెళ్తుంది. అమ్మా, అన్య దేశంలో బానిసగా ఉండి నాకు మహిమ తీసుకొచ్చావు, నా కుమారి ఇదిగో అని బహుమానం ఇవ్వబోతున్నారు. మనుషుల బహుమానం కాదు, ఆమెకి ఎవరు ఇస్తారు చెప్పండి? దేవుడు ఇవ్వబోతున్నాడు, దేవుడు ఇస్తారు. ఆ రోజు ఆమె బహుమానం గొప్పగా ఉంటుందండి. ఈ నయమాన్ని ఇచ్చే బహుమానం కంటే చెప్పండి, యేసు ప్రభు ఇచ్చే బహుమానం చెప్పండి ఎంతో ఎంతో గొప్పది. సేవకులం నేర్చుకుందాం, సిగ్గుపడదాం. మనుషులు వాళ్ళు ఇచ్చే బహుమానాల కంటే యేసయ్య ఇస్తాడు గొప్ప బహుమానం. దేర్ ఈజ్ ఎ రివార్డ్ ఫర్ ఫెయిత్ఫుల్ సర్వెంట్స్, ఫర్ ఫెయిత్ఫుల్ బిలీవర్స్. నమ్మకమైన వారికి రేపు బహుమానం ఉంది. బడా నమ్మకమైన మంచి దాసుడా, లేదయ్యా బడా నమ్మకమైన మంచి దాసుడా. ఈ చిన్నది ఈరోజు నీతో నాతో మాట్లాడుతుంది. ఏమనంటే, నేను బానిసగా పరాయి దేశానికి వెళ్ళి పరాయి ఇంటిలో ఉండి ఒక ఆత్మను యేసు ప్రభు యొద్దకు నడిపించా. నీవు అన్నీ ఉన్నాయి, నీకు బానిసగా కాదు, పరాయి దేశంలో లేవు, కష్టాల్లో లేవు, అన్నీ సౌకర్యాలు ఉన్నాయి. మరి నువ్వు ఎంతమందిని నడిపించా? నువ్వు ఎన్ని ఆత్మలు ప్రభు యొద్దకు తీసుకొచ్చా? నీ ద్వారా ఎంతమంది బాగుపడ్డారు? నా ద్వారా, నీ ద్వారా ఎంతమంది బాగుపడ్డారు? అయ్యా మహిమాను గారు, ఎలా బాగుపడ్డావు? ఎలాగంటే ఆ అమ్మాయి చెప్పిందండి, నేను వెళ్ళా. ఎవరు? మా ఇంట్లో పని అమ్మాయి. ఆ అమ్మాయి ఎలీషా దైవజనులు నడిపింది, నేను బాగుపడతాను. కారణం ఎవరు చెప్పరే? ఈ అమ్మాయి. ఎవరన్నా ఒకళ్ళని యేసయ్య నేను రక్షణ పొందటానికి ఈయన ఆమె కారణము అని ఎప్పుడన్నా ఎవరన్నా చెప్పారా? నిన్ను గురించి చెప్పరే? ఆమె దీనస్థితి భయంకరం, ఆమె ఆత్మీయ స్థితి గొప్పది. బానిస పిల్ల ప్రభువును మహిమపరిచింది, ఆత్మను రక్షించింది. ప్రభువు రేపు ఆమెకు బహుమానం ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. నమ్మకంగా జీవిద్దాం, నమ్మకంగా ప్రవర్తిద్దాం. ఇంటిలో నమ్మకంగా ఉండండి, పొలాల్లో పనిలో నమ్మకంగా ఉండండి, ఆఫీసు ఉద్యోగంలో నమ్మకంగా ఉండండి, సంఘములో నమ్మకంగా ఉండండి, ఒంటరిగా ఉన్న నమ్మకంగా ఉండండి, 10 మంది మధ్య ఉన్న నమ్మకంగా ఉండండి, విశ్వాసుల మధ్య ఉన్న నమ్మకంగా ఉండండి, అన్యుల మధ్య అయిన నమ్మకంగా ఉండండి. క్రీస్తు సాక్షులుగా బ్రతుకుదాం, క్రీస్తు ప్రభుకు మహిమ తీసుకొద్దాం. కొన్ని ఆత్మలను, కనీసం ఒక ఆత్మనైనా ప్రభు యొద్దకు నడిపిద్దాం. మహిమగల మా తండ్రి, నీ పాదములకు వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇజ్రాయేలు దేశపు చిన్నది, సిరియా దేశపు సైన్యాధిపతి బాగుపడటానికి కారణమైంది నాయన. మమ్మల్ని బట్టి ఒక్కరన్నా బాగుపడ్డారా? మా శత్రువు బాగుపడాలి మేము ఎప్పుడైనా ప్రార్థన చేశామా? మా శత్రువు బాగుపడాలని ఎప్పుడైనా ఆశించామా?
నాతో మాట్లాడుతున్నావు నాయన. ఆ అమ్మాయి డబ్బు కొరకు సేవ చేయలా, పేరు ప్రఖ్యాతుల కొరకు చేయలా, నా ప్రభు కొరకు అన్నాడు. నా ప్రభు కొరకు చేసింది. అలాంటి సేవ చేసి, నిస్వార్థమైన సేవ చేసి, కొన్ని ఆత్మలను క్రీస్తు ప్రభువా నీ యొద్దకు నడిపించి నిన్ను మహింపరిచే భాగ్యం మాకు దయచేయము. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.